ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొన్ని లెక్కలు తీసుకోవాలనుకుంటుంది. అది కూడా జనగణన పేరుతో కులాల లెక్కలను కూడా తీసుకోబోతుందా? దీనికి సంబంధించి కలెక్టర్లని సిద్ధం చేస్తున్నారట. 28 జిల్లాల కలెక్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే నిర్వహించాలి అనేది ఇందుకు సంబంధించి ఇన్ఛార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్ ఇప్పటికే కలెక్టర్లందరికీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారట. అయితే ఇక్కడ ఒకటి ఓకే, వాస్తవానికి ఇప్పటి వరకు సరైన జనాభా లెక్కలు 2011 తర్వాత ఆ లెక్కలను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. కొత్త లెక్కలు తీసుకోవాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో అనేది. ఇప్పుడు అయితే ఇక్కడ జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కల్ని, అంటే దీనికి సంబంధించి ఒక డిజిటల్ యాప్ని రూపొందించారట. ఆ డిజిటల్ యాప్లో కులాలు అంటే ఒక కాలం క్యాస్ట్ అనేది కూడా పెట్టారట సపరేట్గా. అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏ కులాలకు చెందిన వారు అనే లెక్క కూడా, ఒక డాటాను కూడా సేకరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. 2026లోకి వచ్చేసాం. గతంలోనే చాలాసార్లు మన డిబేట్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు ఉంటాయి, అలాగే నియోజకవర్గాల పునర్విభజనలు ఉంటాయని. వీటన్నిటికీ ముందుగా అలర్ట్ అవుతుందా రాష్ట్ర ప్రభుత్వం? ఇది ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రక్రియ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జనాభా లెక్కలు ఇప్పటికే ఆలస్యమైనయా, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుల లెక్కలు కూడా తీసుకోవాలనుకుంటుందట? అంటే సామాజిక సమీకరణాలు అనేవి ఓన్లీ పథకాలకి దీనికైనా, రేపొద్దున్న సీట్ల కేటాయింపుకో, లేదంటే తమకు అనుకూలమైన ఓట్లు ఎక్కడున్నా ఈ లెక్కలకు కూడానా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వ ఇష్టం ప్రకారం కాదు జరుగుతున్నటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. 2026లో నుంచి బిగిన్ అయ్యి 2027 కల్లా పూర్తయిపోవాలి దేశవ్యాప్తంగా జనగణన అన్నటువంటిది. ఇందులో ప్రధానమైనటువంటిది ప్రతి ఇంటింటికి కూడా వస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఈ దఫా ఇదివరకు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది మాత్రమే రాసుకునేవాడు, వయసు వరకు రాసుకునేవాడు. దట్స్ ఎనఫ్, అంతే. అది జనాభా లెక్కలు ఆ రోజుల్లో అదే. ఈ కులాలు, ఈ వ్యవస్థ, ఇదంతా కూడా రేషన్ కార్డులు, సివిల్ సప్లైస్ మనకు సంబంధించిన వ్యవహారం. అప్పుడు ఇట్లుండేది కాదు. ఇప్పుడు జనగణని ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ గొడవ చేయడం వల్ల కావచ్చు, లేదంటే అసలు వాస్తవంగా జనగణనలో కులాలని తీసుకురావడం వలన ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రారంభించి మిగతా కులాలను తొక్కేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనుకున్నారు అనుకోండి, ఇక వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళని తొక్కేస్తారు కదా. లేదు, గుంటూరులో కాపులు ఎక్కువ ఉన్నారు అని తేలింది అనుకోండి, వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తారు కదా. అంటే మనకు ఒక ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒకళ్ళకి 50,000 ఓట్లు ఉండి ఒకళ్ళకి 40,000 ఓట్లు ఉంటే ఓకే. ఒకళ్ళకి 50,000 ఓట్లు ఉండి ఒకళ్ళకి 10,000 ఓట్లే ఉన్నాయి అనుకోండి, 50,000 ఓట్ల వాళ్ళని లాక్కోవడానికి చూస్తారు, 10,000 ఓట్ల వాళ్ళని పక్కన పెట్టడానికి చూస్తారు. అదే 500, 1000 ఉన్నటువంటి వాళ్ళని అయితే అసలు లెక్కేరు. ఇది పెద్ద ప్రమాదం అవుతుంది. అందుకని కులగణనలు అన్నటువంటిది అంబేద్కర్ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ రోజున కులగణన చేయలేదు. ఆయన కులగణన చేయమని చెప్పలేదు. వీళ్ళు ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి కులగణన చేస్తున్నారు. కులగణన అన్నటువంటిది ఆ రోజుల్లో ఏది ఎస్సీ ఎస్టీ వరకు. మీరు ఎస్సీ ఎస్టీ అయితే అది ప్రత్యేకించి మెన్షన్ చేసుకోవాలంతే, మిగతా అది లేదు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అట్లా కాదు. జరుగుతున్నటువంటి కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట ఇది. వలన ఇప్పుడు మళ్ళీ ఇందులో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఓసీలు పక్క రాష్ట్రంలో బీసీలు అవ్వచ్చు. మహారాష్ట్రలో బీసీలు తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు, తెలంగాణలో ఎస్సీలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ కులాల పేర్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపు అని అందరూ చెప్తారు. కాపుల్లో 7 రకాలైనటువంటి తెగలు ఉన్నాయి కదా. దాంతో పాటు కాని వాళ్ళు కూడా కాపు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మేము కాపు అని చెప్తే అలౌ చేసేస్తారు వీళ్ళు. ఇక్కడ మళ్ళీ సమస్య ఉంది. ఒరిజినల్ కాపుకి రిజర్వేషన్ లేదు. ఇందులో కాపుల్లోని కొన్ని తెగలకి రిజర్వేషన్ ఉంది, కొన్ని కాపు కులాలకి. కాపుల్లో కొంతమంది బీసీలు కూడా ఉన్నారు, అదే అంటే బీసీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఇప్పుడు అదే ఉట్టి కాపు అని రాశారనుకోండి అందరిది, రేపు పొద్దున అది సమస్య కదా. అప్పుడు వీళ్ళ రిజర్వేషన్ పోతుంది కదా, అంటే వీళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు కోల్పోతారు కదా. బీసీ రిజర్వేషన్ ఉన్నాయి అందులో, వాళ్ళకి అవి కోల్పోతారు కదా. కాబట్టి ఇవన్నీ లెక్కలు వస్తాయి. వీటిని ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు. ఇప్పుడు కులం ప్రస్తావన, ఇప్పుడు వాస్తవంగా మతం కూడా ఇదివరకటి రోజుల్లో ప్రొటెస్టెంట్లు, లేకపోతే కనుక క్యాథలిక్లు, లేకపోతే షియాలు, సున్నీలు, ఇట్లాగా మిగతా మతాల్లో చేయట్లేదు. ఇక్కడే విశేషం చూడండి, 6 మతాల పరంగానే లెక్కేస్తారట. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు
ఈ ఆరేనట కేటగిరీస్. ఆహా. అదే సందర్భంలో వీళ్ళది వచ్చేటప్పటికి అట్లా షియాలు సున్నీలు ఇట్లా లెక్క వేయట్లేదు. ఉమ్. షియా సున్నీ కంప్లీట్ డిఫరెంట్ కదా. అవును. హిందువుల్లోనేమో కులాల వారీగా లెక్క కట్టాలట, ఉమ్. మిగతా మతాల్లోనేమో ఆ వర్గాల వారీగా లెక్క కట్టకూడదట. ఈ ఓకే. సంప్రదాయం ఏంటో అర్థం కాలేదు. చేస్తే వాళ్ళ దాంట్లో కూడా చేయాలి కదా. ముస్లింలో కూడా అవును. కులగణన చేయండి, లేదా వాళ్ళది వర్గగణన చేయండి. క్రైస్తవులో కూడా వర్గగణన చేయండి, ఉమ్. తెలుసుద్ది కదా ఏంటనేటటువంటిది. అంటే నిజంగా అది చేస్తే చాలా మంది రిజర్వేషన్లు కోల్పోతారేమో కదా సార్. రిజర్వేషన్లకి దానికి సంబంధం లేదు. ఎస్సీ ఎస్టీ ఇప్పుడు రిజర్వేషన్ అన్నటువంటి క్రిస్టియన్స్ లో మత గణన వర్గగణన అనేది చేస్తే చాలా మంది క్రిస్టియానిటీలో ఉన్న హిందువులుగానే చెప్పుకుంటా ఉంటారు. అట్లా వాళ్ళకి కుదరదు. క్రిస్టియానిటీ అనేది చేరిస్తే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయా? వాళ్ళు ఇప్పుడు కూడా కులం పేరే చెప్తారు. నేననేది ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్లు ఇట్లాగా వాళ్ళకి ఎట్లాగ రిజర్వేషన్ లేదు. ఎస్సీలు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే చెప్పుకోరు వాళ్ళు ఏమి. అది వాళ్ళు హిందువుల కిందనే చెప్పుకుంటారు, ఎస్సీనే చెప్పుకుంటారు వాళ్ళ పేరు. హిందూ కోటాలనే జాబులు చేసుకుంటారు అన్ని కాబట్టి మామూలు. వాళ్ళేమో అది చెప్పరు. కానీ నేననేది ఏంటంటే ముస్లింల్లో ఇట్లాంటివి ఉన్నారు కదా, షియాలు సున్నీలు అహ్మదీలు ఇట్లాగా, అవును. ఆ లెక్కలు కూడా వేయాలి కదా. క్రిస్టియన్లు ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి క్యాథలిక్లు అని చెప్పేసి ఇట్లా రకరకాలు ఉన్నారు కదా, అవును. ఆ కేటగిరీ కూడా లెక్క వేయాలి కదా. అప్పుడు క్లారిటీ వస్తుంది కదా. అక్కడేమో వాళ్ళని కలిపి ఉంచే విధమైనటువంటి జనగణన చేస్తున్నారు. ఇక్కడ హిందువులలో మాత్రం విభజన పరమైనటువంటి డిమాండ్లకి తల ఒగ్గి ఈ విధమైనటువంటి చేస్తున్నారు. అది సమస్య. సార్, ఒకటి జనాభా లెక్కలు అనేది అవసరమే, ఖచ్చితంగా జనాభా అనేది పెరుగుతుంది. కానీ అందులో కులగణన చేయడం వల్ల రాజకీయంగా పార్టీలకు కానీ రేపు ప్రభుత్వానికి కానీ ప్రయోజనం ఏంటి? ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదండి కులగణన చేసినప్పుడు. రాజకీయ ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. నేను చెప్పినట్టు ఇప్పుడు జగన్ కేసీఆర్ చేసి ఫెయిల్ అయ్యారు, కానీ ఇద్దరు కూడా కులగణన చేశారు. కులగణన చేశాక ఆయా కులాల వాళ్ళల్లో ఎక్కువగా ఏ కులం వాళ్ళు ఓట్లని లెక్కేసి వాళ్ళకి పదవులు ఇస్తే ఆ కులం అంతా మన వెనకాల వస్తుంది అనుకుని వేశారు. వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలలో పట్టున్నటువంటి తెలుగుదేశం. ఆ బీసీల కోటాలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో శ్రీకాకుళం విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి నగరాలు విజయవాడలోని 1 టౌన్లో ఎక్కువ ఉన్నారు, ముస్లింల తర్వాత 2వ అతిపెద్ద ఓట్ బ్యాంక్ అదే అని చెప్పేసి నగరాలకు సంబంధించిన ఆవిడికి మేయరే ఇచ్చాడు. నగరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ట్రస్ట్ బోర్డు ఇచ్చి కూడా దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సీన్ కట్ చేస్తే ఓట్లు వేసారా జనం? అక్కడే నగరాల ఏరియాలోనే ఓటేలేదే. అక్కడ సుజనాథ్ చౌదరి గెలిచారు. అక్కడ ఏంటంటే ఫస్ట్ ముస్లిమ్స్, 2వది నగరాలు, 3వది వైశ్యాస్. వైశ్యాస్ తరఫున అంతకుముందు వెల్లంపల్లి గెలిచాడు. అక్కడ ముస్లింలు హైయెస్ట్ కదా అని ముస్లింలకు ఇచ్చాడు సీటు. మరి ఓటేసారా? అసలు ఆ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం అత్యంత పరిమితం, కానీ సుజనా చౌదరి గెలిచాడు. కాబట్టి ఇక్కడ కులగణన చేసినంత మాత్రాన వస్తుందని చెప్పలేము, కానీ నిదానంగా చేసుకెళ్తారు. లెక్క తెలుస్తుంది. లెక్క తెలిసాక నిదానంగా ఇప్పుడు బీసీ ఎంబీసీ ఇట్లాంటి స్ట్రాటజీలు చేసి సక్సెస్ అయిన పార్టీ దేశంలో బీజేపీ. బీసీల కోటా కిందన గెలిచినవి ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు లైక్ సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఏది యాదవ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని మేము బీసీ హెడ్లు అని ముందుకు వచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే కదా బీహార్లో. అట్లాగా బీసీ కులాల ప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు అప్పుడు అట్లాంటి వాళ్ళు గెలిచారనమాట. అది మనకి దక్షిణాదిలో అది వర్కౌట్ కాల. స్టిల్ ఇవాళకి కూడా బీసీలులో అట్లా బలమైన లీడర్లు తయారు కానికుండా వీళ్ళు చూసుకున్నారు జాగ్రత్త. ఇక్కడ వాస్తవంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వీటన్నిటిలో కూడా బీసీలే ఎక్కువ. కానీ ఆంధ్ర తెలంగాణలో బీసీని ఎవరైనా గెలిపిస్తున్నారా? బీసీలో అట్లా బలమైన లీడర్లు ఉన్నారా అంటే లీడర్లు బలమైన వాళ్ళే, కానీ వాళ్ళకి అధికారం అందుకునే స్థాయి రానిచ్చల వీళ్ళు మిగతా వర్గాలు. ఇవి రాబోయే రోజుల్లో రాజకీయ ఎత్తుగడలు సక్రమంగా వేయగలిగినోడు. ఇప్పుడు లాలూని ములాయంని దెబ్బకొట్టడానికి ఎంబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు, ఈబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు బీజేపీ. అందుకే కదా లాలూ యాదవ్ సామాజిక వర్గం బీసీ, నితీష్ కుమార్ ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. అట్లాగా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్కి అట్లాగే అక్కడ చెక్ పెట్టుకొచ్చారు. అట్లాగా ఇక్కడ కూడా మార్పు చేర్పులు ఉండొచ్చు ఫ్యూచర్లో.
ఇప్పటికిప్పుడైతే కులగణన కరెక్ట్ అనుకుంటారు. కులగణన చేసిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే ఆ సంబంధిత కులం వాళ్ళని బలమైన లీడర్లుగా ఎదిగేలా చేయాలి. అది ప్రాంతీయ పార్టీలు చెయ్యవు. ఓకే. జగన్ చేస్తాడా, చంద్రబాబు చేస్తాడా, కేసీఆర్ చేస్తాడా? చెయ్యరు ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలు చేస్తాయి అట్లాగా. కాబట్టి ఫ్యూచర్లో రేవంత్కి ఎర్త్ రావచ్చు. ఒకసారి ఓకే. ఇదంతా అయిన తర్వాత ఏదైతే బలమైనటువంటి బీసీకి అక్కడ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సీఎంగా జాతీయ పార్టీలు చూసుకునేది అట్లాంటి లెక్కలేస్తాయి. ఆల్రెడీ బీజేపీ కేంద్రసారి అనౌన్స్ చేసేసింది బీసీ ముఖ్యమంత్రి. ఆమెను మొదట నినాదం అది చేసింది తెలుగుదేశం. కానీ స్టికాన్ అయ్యి నిలబడి ఏమన్నా ఇప్పుడు రేవంత్ కోసం ఎంత కష్టపడింది తెలుగుదేశం, డబ్బులు ఇచ్చింది అతనికి, వెనకాల ఉంది చేసింది, జెండాలు కూడా పట్టుకు తిరిగింది. కృష్ణయ్యకి చేశారు అట్లాగా నిజంగా. కానీ పాపం కృష్ణ ఇప్పటికీ విధేయుడే తెలుగుదేశం. వాళ్ళని విధేయంగా వాడుకోవడానికి 4 రూపాయలు ఖర్చు పెడతారు. కానీ అధికారంలోకి రావడానికి రెడ్డిని తీసుకొచ్చారు తమ మనిషి మాట్లాడినారు. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు నడిచేటప్పుడు ఈ కులగణాలతో పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఒకటి సార్, ఒక 3 అంశాలు దీనికి సంబంధించి ఎంతవరకు టీడీపీకి లేదంటే కూటమికి ప్రయోజనం కలిగిస్తాయి అనేది. ఫస్ట్ ఒకటి మహిళా రిజర్వేషన్లు ఉండబోతున్నాయి త్వరలో అనేది. రెండోది నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మూడోది వచ్చి తాజాగా చంద్రబాబు నాయుడు గారు 34% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే ఈ 3 బేస్ చేసుకున్నప్పుడు కులాల లెక్కలు అనేది అవసరమా? దీన్ని బేస్ చేసుకుని గెలుపు ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయా, గెలుపోవటంలోనే ఉంటాయా? మొదటి 2 మాత్రం అద్భుతమైన అవకాశం. చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనడానికి 80% ఛాయిస్ ఇచ్చేటటువంటిది అంశం. మొదటి 2 అంశాలు మళ్ళీ ఎప్పుడు రాని అవకాశం ఏమో అది. అంతే. ఇప్పుడు 2004లో రాజశేఖర అధికారంలోకి వచ్చారు, కూటమిగా అధికారంలోకి వచ్చారు. రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ప్లస్ కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్ కలిసి 2009లో ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు, కూటమిని పక్కన పెట్టి. ఈ కూటమి తెలుగుదేశం కట్టింది ఆ రోజున, అయినా కూడా ఓడగట్టగలిగారు. ఎందుకని అంటే నియోజకవర్గాల పునర్విభజన. తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్నటువంటి సెగ్మెంట్ అని చిన్నాభిన్నం చేసేసారు, బీజేపీ స్ట్రాంగ్గా ఉన్న సెగ్మెంట్ అని చిన్నాభిన్నం చేసేసారు. కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయ్యే ప్లేసెస్తో కలుపుకొచ్చారు అక్కడ. తద్వారా కాంగ్రెస్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. కాకపోతే అత్యవసరం అంత ప్రయత్నించినా కూడా. ఇది నాడు జరిగినటువంటిది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి ఛాన్స్ చంద్రబాబు గారికి వస్తుంది. ఇవాళ వైసీపీ బలంగా రేపు పొద్దున పులివెందు ఇందులో ఒకటి మహిళా రిజర్వేషన్ మస్ట్. జనగణన పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గ పునర్విభజన జరగగానే మహిళా రిజర్వేషన్ అమలు అన్నది కేంద్రం ఆల్రెడీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేసింది. కట్ ఆఫ్ డేట్ మాత్రమే దాంట్లో లెక్క ఇది పెట్టారు. కాబట్టి ఎప్పటి నుంచి అదే అనేది నియోజకవర్గాల పునర్విభజన అవ్వగానే మహిళా రిజర్వేషన్ అమలు అని చెప్పారు. ఇప్పుడు 27లో కులగణన పూర్తయిపోతుంది. 27 ఏది కులగణనకి రిజర్వేషన్ లేదు కదా, కులగణన మహిళలకు 33%. ఇది మీకు 2027 ఎండింగ్ కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2028 మార్చి ఏప్రిల్ నాటికి మహిళా రిజర్వేషన్ లైన్లోకి వచ్చేది. అంటే 27 తర్వాత జరగబోయే ఏ ఎన్నికైనా, రాష్ట్రాల ఎన్నికలకైనా సరే 33% మహిళా రిజర్వేషన్ వచ్చేస్తుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లకి జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి. కాబట్టి ఇప్పుడున్న మహిళా నాయకురాళ్ళకి ఒక అద్భుత ఛాయిస్. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తెలుగుదేశంలో మహిళా నాయకులు చాలా మంది స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. రెండవది ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పులివెందులు తీసుకెళ్లి మహిళా రిజర్వేషన్ చేస్తారు అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? కాదనడానికి లేదంటే లాటరీ లాంటివి అంటారు, కానీ అయ్యింది అనుకోండి ఏంటి పరిస్థితి? కుటుంబానికి బ్యాండ్ అయింది. అట్లాగే అప్పుడు జగన్ వేరే నియోజకవర్గం ఎత్తుకోవాల్సిందే కదా. అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ చేశారు, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? అంటే బ్రాండింగ్లు మారిపోతాయి సార్ కంప్లీట్ గా. తద్వారా అది ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. మహిళలకి ప్రతిపక్ష మహిళలకు అవకాశాలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. తమ మహిళలకు అవకాశం ఉండేటట్టు చేసుకుంటారు. అంటే
ఓ రకంగా పిక్చర్ అంతా ఇక్కడ సెంటర్లో వీళ్ళే ఉన్నారు, స్టేట్లోని వీళ్ళే ఉన్నారు. అవును. ఆట చాలా స్ట్రాంగ్గా వీళ్ళ చేతిలో ఉంది. అంటే బంతి వీళ్ళ చేతిలో ఉంది, బ్యాటు వీళ్ళ చేతిలోనే ఉంది. కేవలం అవతల ఉన్నటువంటి ప్రతిపక్షం ఫీల్డర్లుగానే ఉంటారు. అది పెద్ద దెబ్బ. అది వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్. సార్ మరో కోణంలో కూడా బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారా? కొత్తగా ఏం మొదలు పెట్టక్కర్లేదు, ఆల్రెడీ వాళ్ళకే 34% అనే అంశం ఎందుకు తీసుకొచ్చారు? అది ఆయన కావాలంటే 50 కూడా చెప్తారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చెప్పడం వరకేనా? ఆయన తెలియదా? ఆయన కొత్తగా నోట్లో వేలేటుకునే రాజకీయ నాయకుడు ఏం కాదు కదా. 50% రిజర్వేషన్ దాటడం అసాధ్యం అని తెలుసు. వెంటనే కొంతమంది అజ్ఞానులు తమిళనాడు చెప్తారు. తమిళనాడు దాని మీద కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తోంది. అది రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ కూడా చెల్లుబాటు కావట్లేదు, సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు అనేసి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పోవాలి. ఇక ఈవెన్ వాళ్ళైనా సరే మెజారిటీ ఇదే తీర్పిస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారి స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అయిపోతుంది అట్లా రిజర్వేషన్స్ కనుక తీసుకొస్తే. కాబట్టి వర్కౌట్ కాదు. ఫ్యూచర్ అలా ఓన్లీ ఒకటేంటంటే ఇది ఊరికినే స్టేట్మెంట్. ఆల్రెడీ బీసీలు వీళ్ళకే అనుకూలంగానే ఓట్లేశారు జగన్ అన్ని ఇచ్చినా కూడా. అంటే జగన్ కూడా ఎన్నికలకు ముందు సేమ్ ఇలాగే బీసీ ప్రాధాన్యత బీసీలకు ఎక్కువ అని అన్నారు. ఇప్పుడు కూడా ఈయన అదే పాట మొదలు పెట్టారా? అంటే అదే అనేది వీళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇప్పుడు అదనంగా నడుస్తుంది, అంత మించేం లేదు. అంటే ఆ టాపిక్లన్నీ అయిపోయినాయి కదా. కాబట్టి ఇప్పుడు కొత్త టాపిక్ 34% అని. అప్పుడు రేపు పొద్దున జగన్ అంటాడు, మీరు ఇక్కడ ఉంది మీరే, అక్కడ ఉంది మీరే, సెంటర్లో కూడా ఎందుకు చేత కావట్లేదు మీకు, రాజీనామా చేయి అంటాడు. అప్పుడు డిఫెన్స్లో పడాల్సింది ఎవరు? నువ్వు జగన్ ఆపుతున్నాడంటే నోటితో కూడా నవ్వరు అప్పుడు జనాలు. పోనీ జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడంటే, బీసీలకు ఏం చేశాడో జగన్, ఎన్ని టికెట్లు ఇచ్చాడో, రెడ్లను కూడా పక్కన పెట్టి ఇచ్చినందుకే మునిగిపోయాడు అతను. 85 చోట్ల మార్చుకుని నాశనం అయిపోయాడు అతను. కాబట్టి అక్కడ ఏమి కుదరదు జగన్ అక్కడ చేశాడు అన్నది కూడా. కాబట్టి 34% రిజర్వేషన్ లాంటి అనవసరంగా చంద్రబాబు గారు మాట్లాడకుండా ఉంటే బెటరు. మాట్లాడతారనుకుంటే అది అనవసరంగా జగన్ చేతికి పవర్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇప్పటికే 2 మంచి అవకాశాలు కదా సార్ బాబు గారికి, మహిళా రిజర్వేషన్ ఒకటి, నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. దానికి ఇది తోడవుతుందా? జనాభా లెక్కలు, కుల లెక్కలు, ఇది కూడా మంచి అవకాశం అంతే కదా, ఆటోమేటిక్గా జరుగుతుంది అది. రైట్. చూద్దాం. మొత్తానికి జనాభా లెక్కల ప్రక్రియ అయితే మొదలు కాబోతోంది. దాంతో పాటే ఈసారి పేపర్లెస్ జనాభా లెక్కలు అయితే జరగబోతుంది, కంప్లీట్గా డిజిటల్ యాప్ ద్వారా. అయితే దాంతో కంటిన్యూగా సామాజిక వర్గాలు అంటే కులాల లెక్కలు కూడా తీయబోతున్నారు. ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకుంటాయి ఇవన్నీ కూటమి ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అంశం.